రాష్ట్రంలో కరెంటు లేని బడులు 5431, బాలికల మార్గదర్శులు లేనివి 5124, కంప్యూటర్లు లేని స్కూళ్ళు 22%, 60% బడుల్లో ఇంటర్నెట్ లేదు, ఒక విద్యార్థి చేరని స్కూలు 2097. గురు శిష్యుల నిష్పత్తిలో ముందంజ కేంద్ర విద్యాశాఖ అధ్యయనంలో వెల్లడి. కేంద్ర విద్యాశాఖ, నా శాఖ నీ శాఖ నేను చెప్తున్నాను, నువ్వు చెప్తున్నావు కాదు. ఇది కేంద్రం నివేదిక లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 42,901 పాఠశాలలు ఉండగా 5,431 బడుల్లో కరెంటు లేదట. కేంద్ర విద్యాశాఖ అధ్యయనంలో వెల్లడైంది. మరి ఇక ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు? ఏదైనా ఆ దేశం బాగుపడాలంటే ఏదో స్పేస్లోకి రాకెట్ పంపిస్తేనో లేకపోతే ఏదో ఆటం బాంబు వేస్తేనో అణుబాంబును అనుకుంటేనో కాదు. ఆ దేశం ముందుకు పోవాలంటే 55-56 ఇంచుల ఛాతి కాదు కావాల్సింది. ఆ దేశం బాగుపడాలంటే ట్రంప్ చెప్పినట్టు వినడం కాదు. ఆ దేశం బాగుపడాలంటే ఖచ్చితంగా ఆ దేశంలో ఉచిత విద్య, ఉచిత నిర్బంధ విద్యతో పాటు ఉచిత వైద్యం అందిస్తే ఖచ్చితంగా దేశం ముందుకు పోతుంది, అక్షరాస్యతలో పోతుంది, వైద్యంలో పోతుంది. ఒక వ్యక్తికి కావాల్సింది ఆరోగ్యం సరిగా ఉండాలి, సరైనటువంటి చదువు రావాలి. ఈ రెండు వస్తే ఎక్కడైనా బతకగలుగుతాడు, ఏ ఉద్యోగం అని చేయగలుగుతాడు, అనేక రకాల ముందుకు పోగలుగుతాడు. మరి ఈ బడులే చక్కగా లేవు, బడుల్లో కరెంటు లేదని విద్యాశాఖ చెప్తుంది. మరి ఎందుకు నరేంద్ర మోడీ అచ్చే దిన్ అని చెప్తుంటారు? అచ్చే దిన సచ్చే దిన అర్థం కాదు. ఇది అచ్చే దిన్, భారత్ వెలిగిపోతుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు ఇక బీజేపీతోటే వెలిగిపోతుంది. బీజేపీ అంటువెచ్చింది దీపాన్ని, లైట్ వేసింది. మొత్తం భారతదేశం ఇక మినుగు లైట్లతోటి, కలర్ లైట్లతోటి వెలిగిపోతుంది అని చెప్తారు. ఎక్కడ వెలిగిపోతున్నాయి? బీజేపీ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్సీలు వీళ్ళ ఇండ్లల్లో వెలిగిపోతున్నట్టున్నాయి, వాళ్ళ ఛాంబర్లలో వెలిగిపోతున్నట్టున్నాయి. వాళ్ళ లైట్లను చూసి అబ్బా మా ఇళ్ళే ఇట్లా వెలిగిపోతుంటే భారతదేశం ఇంకెట్లా వెలిగిపోతుందో అనుకుంటారు. కానీ జీరోలో ఉంది భారతదేశం. నరేంద్ర మోడీ చేసింది అభివృద్ధి ఏం లేదు. భారతదేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాడు. ఎకనామికల్గా కిందికి పోతున్నది. భారతదేశం ఇంకా నష్టంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇది ఇప్పుడు తెలియదు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోయి కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకొక పార్టీ భారతదేశంలో అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ, అమిత్ షా, ఎన్నికల కమిషన్, కేంద్ర మంత్రులు, ఈ స్వచ్ఛంద సంస్థల్లో అంటే ఈ రాజ్యాంగబద్ధమైన ఉన్నటువంటి సంస్థలు, ఈడీ ఇట్లాంటివన్నీ కూడా అవి చేసినటువంటి తప్పులు, కుంభకోణాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంక వేరే ప్రభుత్వం వస్తే. బీజేపీ పోయిన మరుక్షణమే ఖచ్చితంగా నరేంద్ర మోడీ, అమిత్ షా జైలుకు పోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు? అన్ని తప్పులు చేసిర్రు. ఇప్పుడు ఆ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఈ రాజ్యాంగబద్ధ సంస్థలతోటి ఆటలు ఆడుతుర్రు. ఇప్పుడు కాకుండా ఇంకా 5 ఏళ్లకు 10 ఏళ్లకు బీజేపీ పోతే అప్పుడు విచారణ చేయాల్సిందే కదా. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఎన్ని స్కాములు చేసిండు? ఈ కార్ రేస్ అని, ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం అని, గొర్ల స్కామ్ అని ఇట్లాంటి అనేక స్కాములు చేసి అధికారం పోయిన తర్వాత ఎట్లయితే బయటపడ్డాడో నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా బీజేపీ అధికారం నుండి పోయిన తర్వాత గట్లనే బయటపడతారు, గట్లనే జైలుకి పోతారు. చూడండి.